ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసల్ మెమోరియల్. ఈరోజు మన క్లాస్లో ఎక్సెల్ 3.1లో 6, 7 సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాంట్లో 6th సమ్, గివెన్ ది లీనియర్ ఈక్వేషన్ 2x plus 3y minus 8 equal to 0. Write another linear equation in two variables such that the denominations of the graphic. ఓకే, గార్డెన్. ఇక మనకి ఏమన్నాడంటే డైమెన్షనల్ ఆఫ్ గార్డెన్ అన్నాడు. అంటే మనకి ఒక ఇచ్చిన సమ్లో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, లీనియర్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ లీనియర్ ఈక్వేషన్ సంబంధించి ఇంకొక లీనియర్ ఈక్వేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉందంటే ఇది ఇచ్చిన రెండు ఈక్వేషన్లు కూడా మనం అనదర్ ఈక్వేషన్ తీసుకున్న తర్వాత ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయో లేదో చూడాలి. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్సెక్టింగ్ లైన్స్, తర్వాత ప్యారలల్ లైన్స్, తర్వాత కోఇన్సిడెంట్ లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవే విధంగా మనం ఈ ఈక్వేషన్కి ఇంకొక ఈక్వేషన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏమన్నా మనకి లెట్ ది ఈక్వేషన్ ఏమన్నా మనకి 2x plus 3y minus 8 equal to 0. ఇంకొక ఈక్వేషన్ అంటే ఫస్ట్ దీన్ని ఏమనుకుంటాం, a1, దీన్ని b1, దీన్ని c1. ఓకే, తర్వాత ఇంకొక ఈక్వేషన్ మనం ఓన్గా తీసుకోవాలి. అంటే ఇంటర్సెక్టింగ్ అంటే ఏంటి, నాట్ ఈక్వల్. అంటే మూడు కూడా నాట్ ఈక్వల్. a1/a2, b1/b2, c1/c2 అనేవి మూడు కూడా నాట్ ఈక్వల్ అవుతాయి. అదే విధంగా తీసుకోవాలి మనం. ఓకే, నాట్ ఈక్వల్ అయ్యేలా చూసుకోండి. ఇంకొక ఈక్వేషన్ 3x plus 2y minus 5. మన ఇష్టం, ఏవైనా తీసుకోవచ్చు. చూడండి సారీ, ఇప్పుడు ఇది a2, b2, c2. మనకి ఈక్వేషన్ ఏముంది, a1/a2, b1/b2, c1/c2. a1 అంటే మనకి 2/3, తర్వాత 3/2, తర్వాత -8/-5. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ మూడు కూడా నాట్ ఈక్వల్ అండి. 2/3 నాట్ ఈక్వల్, 3/2 నాట్ ఈక్వల్, 8/5. మూడు కూడా నాట్ ఈక్వల్ అండి. మూడు నాట్ ఈక్వల్ అంటే ఏ లైన్స్ అయితే మనకి మూడు నాట్ ఈక్వల్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ని మనం ఏమంటే ఇక్కడ ఇది ఏ సొల్యూషన్, ఎనీ సొల్యూషన్ అంటే దీంట్లో యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది, యూనిక్ సొల్యూషన్ వస్తుంది. యూనిక్ సొల్యూషన్ అంటే మనకి ఏ లైన్స్ అవుతాయి మనకి, ఇవి కోఇన్సిడెంటా ఇన్కాన్సిడెంటా, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అంటే లైన్స్ అనేవి మనం రాసిన అవసరం లేదు. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి యూనిక్ సొల్యూషన్ ఒకే ఒక సొల్యూషన్ వస్తుంది. మనకి ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ ఏముంది మనకి, ప్యారలల్ లైన్స్. సెకండ్ పాయింట్ ప్యారలల్ లైన్స్. ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇది సెకండ్ పాయింట్, ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్కి మనకి సేమ్ ఈక్వేషన్ ఏముంది, లెట్ ది ఈక్వేషన్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏముంది, 2x plus 3y minus 8 equal 0. అనదర్ ఈక్వేషన్, రెండో ఈక్వేషన్ మనం తీసుకోవాలి, మనం ఓన్గా తీసుకోవాలి. ఎలా ఉండాలి, ప్యారలల్ లైన్స్ అంటే మనకి వచ్చిన మూడు లైన్స్ కూడా ఎలా ఉండాలి, ఫస్ట్ a1/a2, b1/b2 ఈక్వల్ అవ్వాలి. అండ్ నాట్ ఈక్వల్, c1/c2 తీసుకోవాలి. ఈ రెండు ఈక్వల్ అయ్యేలా ఉంటే మనకి నచ్చిన పాయింట్లు తీసుకోవచ్చు. రెండు ఈక్వల్ అయ్యేలా 2x ప్లస్ మళ్ళీ అది ఈక్వేషన్ తీసుకుంటే మనకి 1 అనేది వస్తుంది. రెండు సంథింగ్ ఇప్పుడు ఏదైనా తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, లేదా ఏదైనా తీసుకోవచ్చు, 0. ఇప్పుడు a1/a2, b1/b2, c1/c2 ఫార్ములా 2/2.
తర్వాత 3/3, తర్వాత -8/10. ఓకే, ఇప్పుడు 2 4s 2 5s అంటే 4/5 వచ్చింది సీరియల్. అంటే 2/1 అంటే 1, 3/3 అంటే 1 = 1, నాట్ ఈక్వల్ 4/5. అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి a1/a2 ఈక్వల్ b1/b2 నాట్ ఈక్వల్ c1/c2. This is lines parallel. These lines are parallel. These lines are parallel. Parallel lines మనకి ఎన్ని సొల్యూషన్ ఉంటాయి? నో సొల్యూషన్. నో సొల్యూషన్స్. ఓకే, ఎన్నో సొల్యూషన్స్ అండి. ఓకే, దీనికి ఎటువంటి సొల్యూషన్స్ అనేవి ఉండవు. ప్యారలల్ లైన్స్, ఇది ప్యారలల్ లైన్స్, ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్. ఇందులో థర్డ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కోఇన్సిడెంట్ లైన్స్. Coincident lines. Let the equation ఏమన్నా మనకి 2x + 3y - 8 = 0. కోఇన్సిడెంట్ అంటే 3 ఈక్వల్ అవ్వాలి. 3 ఈక్వల్ అయ్యేలా మనకి సేమ్ ఈక్వేషన్ తీసుకొచ్చి కావాలితే 2x + 3y - 8 = 0. 2/2 3/3 -8/-8. ఇది ఇందులో 1 టైము, ఇది ఇందులో 1 టైం, ఇది ఇందులో 1 టైం. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఏమొచ్చింది ఇప్పుడు 1 = 1 3 ఈక్వల్ అయినాయి. అంటే a1/a2 = b1/b2 = c1/c2. దీన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ఓకే, ఇది కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, దీంట్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? కోఇన్సిడెంట్ లైన్స్కి ఇన్ఫినిటీ అంటే మెనీ సొల్యూషన్. దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, దీంట్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిటీ ఓకే, ఇన్ఫినిట్లీ అంటే మెనీ సొల్యూషన్స్. ఓకే, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకే, ఇది కోఇన్సిడెంట్ లైన్స్. ఇది 6th సమ్. మనం ఏమని అడిగారు? మనకి ఇచ్చిన సమ్ నుండి, ఇచ్చిన ఈక్వేషన్ నుండి ఇంకొక ఈక్వేషన్ తీసుకొని దాంట్లో మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయా, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయా, ఓకే ఇన్ఫినిటీ లైన్స్ అవుతాయా మనం చెప్పాలి. ఓకే, ఇది 3rd క్వశ్చన్. తర్వాత 7th క్వశ్చన్. ఇది 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ మనకి చూడండి, డ్రా ది గ్రాఫ్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్ x - y + 1 = 0 and 3x + 2y - 12 = 0. Determine the coordinates of the vertex of the triangle formed by these lines and the x-axis and shade the triangle range. ఓకే, రీజన్. ఓకే అమ్మా, ఇక్కడ మనకి ఏముందంటే ఇచ్చిన ఈక్వేషన్ను మనం గ్రాఫ్ చేసి ఆ గ్రాఫ్లో మన ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న వెర్టెక్స్ని కనిపెట్టాలంట. ఆ వెర్టెక్స్ ఎలా ఉంటుందంట? ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుందంట. అది ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్. లెట్ ది ఈక్వేషన్స్ ఏమన్నా మనకి x - y + 1 = 0. నెక్స్ట్ ఈక్వేషన్ 3x + 2y - 12 = 0. ఫస్ట్ ఇది ఏమవుద్దో చూద్దాం మనం.
ఏ లైన్స్ అవుతాయి చూద్దాం. అంటే 1/3 A1/A2 కదా. అండ్ తర్వాత -1/2 తర్వాత 1/-12. 3 కూడా నాట్ ఈక్వల్ అయినాయి. 3 ఏమని నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అంటే మనకి ఏ లైన్స్ వస్తాయి? 3 నాట్ ఈక్వల్ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్. దీస్ లైన్స్ ఆర్ intersecting lines. These lines are intersecting lines. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని వచ్చినాయి కదా మనకి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ పాయింట్లు గ్రాఫ్ తీయాలంటే మనం ఏం కావాలి? ఈక్వేషన్కి, రెండు ఈక్వేషన్కి పాయింట్లు తీసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది? దీన్ని 1 దీన్ని 2 అనుకోవాలి. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏమన్నా మనకి x - y + 1 = 0. మనం గ్రాఫ్ తీసుకోవాలంటే మ్యాక్సిమం 3-4 పాయింట్స్ లేదా 2 పాయింట్స్ అని తీసుకోవచ్చు. మనకి నచ్చిన పాయింట్లు తీసుకోవచ్చు. ఇదే అని తీసుకోవాలనే ఏం రూల్ లేదు మనకి. ఓకే, లెట్ x = 0 అనుకున్నాను. ఫస్ట్ వాల్యూ ఏమనుకున్నాను? x = 0. ఈక్వేషన్ ఏముంది? x - y + 1 = 0. x వాల్యూ 0, -y + 1 = 0. -y ఈ 1 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -1 ప్లస్ ఉంది కాబట్టి -1 అయిపోయింది. మైనస్కి వెళ్ళిపోయాయి, 1 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. x, y ఫస్ట్ పాయింట్ ఎంత వచ్చింది? 0, 1 వచ్చింది. తర్వాత నెక్స్ట్ x = 1 తీసుకుంటున్నాను. x వాల్యూ ఎంత తీసుకుంటున్నాను? 1 తీసుకుంటున్నాను. x - y + 1 = 0. 1 - y + 1 = 0. -y ఈ 1 అటు సైడ్కి వెళ్ళిపోతే -1, ఈ 1 కూడా అటు సైడ్కి వెళ్ళిపోతే -1. -y = -2. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. y వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే x, y సెకండ్ పాయింట్ ఎంత వచ్చింది? 1, 2. 1, 2 వచ్చింది. థర్డ్ పాయింట్ x - y + 1 = 0. నెక్స్ట్ x = నేను 2 తీసుకున్నాను. ఓకే, అప్పుడు 2 - y = ఇది అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -1. -y = -1 ఈ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -2. -1 = -3. మైనస్ క్యాన్సిల్ అయిపోతే y = 3. x, y = 2, 3. ఇది ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించిన 3 పాయింట్స్ తీసుకున్నాను. తర్వాత సెకండ్ ఈక్వేషన్ సంబంధించిన 3 పాయింట్స్. ఈక్వేషన్ 2 పాయింట్లు. ఈక్వేషన్ 2 అని మనకి ఈక్వేషన్ 2 ఏముంది? 3x + 2y - 12 = 0. ఓకే, దీనికి సంబంధించిన పాయింట్ మన నచ్చిన పాయింట్ తీసుకోవచ్చు. లెట్ x = 0 తీసుకుంటే 3 × 0 + 2 × y - 12 = 0. 3 0 0, 2y = 12. 2y = 12. y = 12/2. ఇది ఉందో 6 times. y = 6 వచ్చింది. ఓకే, నెక్స్ట్ లెట్ x = 1 తీసుకుంటే మనకి 3 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 9 అనేది 2ని మల్టిప్లై చేస్తారు, డివిజన్ చేస్తారు కాబట్టి 1 అనేది మనకి సెట్ అవ్వదు. పాయింట్లో వస్తుంది, డెసిమల్లో వస్తుంది కాబట్టి 2 మనకి ఈవెన్ అవుతుంది కాబట్టి ప్రతి నెంబర్ని కూడా ఈవెన్లో తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. చిన్న లాజిక్గా ఆలోచిస్తే మనకి పాయింట్లు అనేవి చాలా ఈజీగా వస్తాయి. డెసిమల్ అనేవి మనకు రాకుండా ఉంటాయి. డెసిమల్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే గ్రాఫ్ అనేది అంత క్లారిటీ ఉండదు. ఓకే, తర్వాత 2 3 × 2 + 2y = 12 ట్రాన్స్ఫర్ చేస్తే +12. 6 + 2y = 12. 2y = 12 - 6. 2y = 6. y = 6/2. ఇది ఇందులో 3 times. y = 3. ఓకే,
నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి -2 తీసుకుంటున్నాం. మనం పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, 3 × -2 + 2y ఈజ్ ఈక్వల్ టు 12 -6 + 2y ఈజ్ ఈక్వల్ టు 12. 2y ఈజ్ ఈక్వల్ టు 12. ఇటు సరికి వస్తే వస్తుంది +6. 2y ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 18. y ఈజ్ ఈక్వల్ టు 18/2 ఇందులో 9 టైమ్స్ y ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఫస్ట్ పాయింట్ ఎంత వచ్చింది? x, y అనేది 0, 6. తర్వాత x, y 2, 3. ఇది x, y ఈజ్ ఈక్వల్ టు -2, 9. ఓకే, ఇంకొక పాయింట్ తీసుకుందాం. ఇంకొక పాయింట్, నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ నేను 4 తీసుకున్నాను. అంటే మ్యాక్సిమం 3, 4 మనం నచ్చిన పాయింట్లు తీసుకోవచ్చు. ఎన్ని పాయింట్ అయినా మనం తీసుకోవచ్చు. 3 × 4 + 2y ఈజ్ ఈక్వల్ టు 12. 12 + 2y ఈజ్ ఈక్వల్ టు 12. 2y ఈజ్ ఈక్వల్ టు 12 -12. 2y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0/2. y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x, y ఈజ్ ఈక్వల్ టు 4, 0. 4, 0 వచ్చింది. ఈ విధంగా మనం నచ్చిన పాయింట్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రాఫ్ ఏదైతే విధంగా చేయాలి. గ్రాఫ్ తీసుకున్నామండి. ఫస్ట్ ఈక్వేషన్ 1 సంబంధించిన పాయింట్లు, ఈక్వేషన్ 2 సంబంధించిన పాయింట్ లైన్గా తీసుకున్నాం. స్కేల్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్, y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ కింద తీసుకున్నాం. x యాక్సిస్, y యాక్సిస్ పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ ఈ విధంగా తీసుకోవాలి గ్రాఫ్. ఓకే, ఇప్పుడు మన పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఎప్పుడు x మీద తీసుకోవాలి, సెకండ్ పాయింట్ y మీద, అలాగే ప్రతి పాయింట్లో కూడా ఆ విధంగానే తీసుకోవాలి. ఇది 0 కామన్ పాయింట్. ఓకే, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఈక్వేషన్ ఏమనుకున్నాం? 0, 1. x యాక్సిస్ 0, y యాక్సిస్ ఎంత మనకి? x యాక్సిస్ 0, y యాక్సిస్ 1. ఓకే, ఇది 0, 1 పాయింట్ రాసుకున్నాం. తర్వాత సెకండ్ పాయింట్ 1, 2. 1 అనేది x, 2 అనేది y. ఇలాగా ఇక్కడ తింటున్నాగా ఇది 1, 2. నెక్స్ట్ పాయింట్ 2, 3. 2 x యాక్సిస్, y యాక్సిస్ 3. ఇది 2, 3. ఈ 3 పాయింట్ని యాడ్ చేసి ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం చూడండి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేది మన గ్రాఫ్ మీద చూపించాలి. మనకి ఇందులో ఈ పాయింట్ 2 కూడా ఒకే పాయింట్ వచ్చింది చూడండి, ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం ఇంటర్సెక్టింగ్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ 2 సంబంధించి మనం 0, 6. అది కూడా ఏ 6 + 6 అంటే పైన ఉంటుంది, మైనస్ అంటే కిందకి వెళ్ళిపోవాలి. ఇది 0, 6. సెకండ్ పాయింట్ 2, 3 అంటే అక్కడ సేమ్ ఇక్కడ వచ్చింది 2, 3. తర్వాత మూడో పాయింట్ ఏమన్నా మనకి -2, 9. -2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. x యాక్సిస్ -2, 9 ఎక్కడ ఉంది? పైన ఉంది. ఇలా అంటే దీని తిన్నంగా ఇలా స్ట్రైట్గా ఇక్కడ పెట్టుకోవాలి. ఇది -2, 9. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ ఉంది 4, 0. 0, 4 ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. 0, +4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. +4 ఎక్కడ ఉంది? 0, 4 ఉంది. ఓకే, అంటే మనకి ఈ 3 ఇలా డ్రా చేస్తే సరిపోద్ది. ఈ 3 6, 0, 2 పాయింట్. ఆ పాయింట్ తీసుకోకపోయినా పర్లేదు, మనం 3 పాయింట్ తీసుకుంటే సరిపోతుంది. 4వ పాయింట్ తీసుకోకపోయినా పర్లేదు. ఓకే,
ఒకే లైన్ మీద రావాలి అలాగా. ఓకే, ఇది ఈక్వేషన్. ఏ ఈక్వేషన్ మనకి? ఫస్ట్ ఈక్వేషను ఇది. రెండు ఈక్వేషన్లో ఒక ఈక్వేషన్ అంటే మనకి ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇదే ఈక్వేషను మనకి 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ రాస్తున్నాం. ఎక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చిన వెర్టిక్స్ కనుక్కోమన్నాడు. ఇది ఒకటి అయింది. ఇక్కడ చూడండి 1,1 అంటే -1,0. మనకి ఇక్కడ గ్రాఫ్ అనేది మనం ఓన్గా తీసుకున్నాం కాబట్టి పాయింట్ ఇటు కొంచెం చేంజ్ అవుతాయి. అంటే మనకి ట్రయాంగిల్ ఎక్కడ వచ్చింది? ఈ విధంగా వచ్చింది ట్రయాంగిల్. ఇది మన ట్రయాంగిల్. ఓకే, దీన్ని షేర్ చేద్దాం. ఇది మనకు వచ్చిన ట్రయాంగిల్. వీటిని వెర్టిక్స్ అంటాం. చివరున్న పాయింట్లు మనం వెర్టిక్స్ అంటాం. ఫస్ట్ పాయింట్ ఎక్కడ మనకి? ఇది ఫస్ట్ పాయింట్ అంటే 0,-1. వెర్టిక్స్ వచ్చిన మనకి వెర్టిక్స్ కనుక్కోమన్నాడు కదా. ఫస్ట్ పాయింట్ యొక్క వెర్టిక్స్ మనకి ఏమన్నా చూడండి. క్వశ్చన్లు అడిగారు మనకి వెర్టిక్స్ కనుక్కోమన్నాడు. చూడండి ట్రయాంగిల్ యొక్క వెర్టిక్స్. ఇది మనం వెర్టిక్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్లో వెర్టిక్స్ ఏమైనా ఉన్నాయి? 3 ఉన్నాయి. ట్రయాంగిల్ ఎప్పుడు కూడా 3 ఉంటాయి. ఓకే, వెర్టిక్స్ ఏమొచ్చినాయి మనకి? ఫస్ట్ 0, -1 అనేది ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ముందు -1 తీసుకోవాలి. -1,0 ఇది ఒక వెర్టిక్. తర్వాత 0,4 ఇది ఒక వెర్టిక్. తర్వాత 2,3 అంటే 3 వెర్టిక్స్ అనేవి మనకి వచ్చినాయి. ఈ 3 కూడా ఈ విధంగా మనం గ్రాఫ్ అనేది తీసుకున్నాం. ట్రయాంగిల్ మన ఇంటర్సెక్ట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? 2,3 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? ఇంటర్సెక్టింగ్ ఇన్ ఏ పాయింట్ 2,3 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఓకే, ఇది ట్రయాంగిల్ యొక్క వెర్టిక్స్. ఇదే మన క్వశ్చన్లు అడిగారు. ఈ విధంగా మనకి సమ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓకేనా? ఈ విధంగా 6 సమ్ 7 సమ్ కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఎక్స్ సిరీస్ 3.1 నుండి సమ్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఎక్స్ సిరీస్ నేను తర్వాత వీడియోలో చేయబోతున్నాను. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.